వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండల పరిధిలోని గోటూరు క్రాస్ వద్ద గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. కడప జిల్లా కమలాపురం సర్కిల్ వల్లూరు మండలం పరిధిలో నిషేధిత పదార్థమైన గంజా గురించి అమ్ముతున్నారు, అక్కడ సేవిస్తున్నారని ఒక సమాచారం మేరకు వల్లూరు ఎస్ఐ అతని సిబ్బంది శివనాగిరెడ్డి కలిసి ఈరోజు ఉదయం మన ఎంఆర్ఓ వాళ్ళంతా కలిసి జాయింట్ రెడీ చేసి 10:30 గంటల సమయంలో ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి నుండి సుమారు 1.5 గ్రాముల 500 గ్రాముల గాంజాని సీజ్ చేసి వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం. ఎవరైనా సరే ఈ నిషేధితమైన గంజా పదార్థాలను ఎవరైనా అమ్ముతున్నారంటే ఖచ్చితంగా పోలీస్కి డయల్ 100 ద్వారా కానీ లేదంటే 112 ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇందులో తెలియపరిచేది ఏంటంటే ప్రస్తుతం యువత పక్కదారి పడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గంజాని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ముందుకు వచ్చి వారి యొక్క సహాయం చేయాలి. ఎందుకంటే యువత చెడుదారి పడితే మన దేశం కూడా చెడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కమలాపురం ఇన్స్పెక్టర్ అయినటువంటి దస్తగిరి యొక్క మేము ఎడిట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ప్రజలకు విన్నపించుకునేది ఏమైతే ఉందో, ఇటువంటి మత్తు పదార్థాలను ఎవరైతే మీ ఊర్లో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైతే అమ్ముతూ ఉన్నారో అని సమాచారం ఉందో అటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి తక్షణం ఇటువంటి నిషేధితమైన పదార్థాలను అమ్మకుండా చేయడానికి మీ యొక్క ప్రజల సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే వివరాలు కూడా గోప్యంగా ఉంచబడి ఈ నిషేధిత పదార్థాలైనటువంటి ఈ గాంజా, మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడంలో మీరందరూ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారని, మాకు పోలీస్ శాఖకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటారు. థ్యాంక్ యూ.